రారా గోపి, మీ బావమరిది వచ్చాడు. రండి బాబు గారు. ఏంటి నైట్ అంతా షెడ్లోనే ఉన్నారట? అవును బావా, అర్జెంటుగా ఒక కార్ డెలివరీ ఇవ్వాల్సి వచ్చింది. అందుకే రాత్రి షెడ్లోనే ఆగిపోయాను. నేను వచ్చిన పని మీకు నిన్నే అర్చన చెప్పిందనుకుంటాను. చెప్పింది. అసలైతే పద్ధతి ప్రకారం అమ్మా నన్నే వచ్చి పిలవాలనుకోండి. కానీ అమ్మ గురించి మీకు తెలియందే ఉంది. అనవసరమైనవన్నీ మనసులో పెట్టుకొని వాటి గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తను రాలేనంది. నేను నాన్న వద్దాం అనుకున్నాం. నిన్న అర్చనతో కూడా అదే చెప్పాం. కానీ తీరా బయలుదేరే సమయానికి నాన్నగారికి అర్జెంట్ పని తగిలేసరికి నేనొక్కడనే రావాల్సి వచ్చింది. నేనొక్కడనే వచ్చి పిలుస్తున్నందుకు మీరేం అనుకోకండి. ఆదివారం పొద్దునే కావ్య నిశ్చితార్థం. మీరంతా తప్పకుండా రావాలి. తప్పకుండా. మావయ్య, అత్తయ్య తప్పకుండా రావాలి. నేను వచ్చేళ్ళానని అర్చనతో చెప్పండి. విషయం తనకి తెలుసు అనుకోండి. బావగారు, పెదమామయ్య గారి ఇంటికి వెళ్ళాలి. వస్తారా? పద బావా. బాగున్నావా బాబు? నమస్కారం మామయ్య గారు. మిమ్మల్ని కలుద్దామనే మీ ఇంటికి బయలుదేరాం. ఇంతలో మీరే ఎదురొచ్చారు. అలాగా? అవునండి. ఈ ఆదివారం నాడు మా చెల్లెలు కావ్య నిశ్చితార్థం. మీరు తప్పకుండా రావాలి. ఇంటికొచ్చి చెప్పలేదని తప్పుగా అనుకోకండి. ఎందుకనుకుంటాను బాబు, ఇది కూడా మా ఇల్లేగా. ఎక్కడ చెబితేనే పిలవడమే సంతోషం. తప్పకుండా వస్తాను బాబు. చాలా థ్యాంక్స్ అండి. వస్తాను బావా. సరే బావా. వస్తాను మావయ్య గారు. గోపి, వినోద్ వచ్చాడు కదా, అర్చన గురించి ఏమన్నా అడిగాడా? ఏం చెప్పారు? వదిన గుడికెళ్ళిందని నాన్న అబద్ధం చెప్పాడు పెదనాన్న. సరే గోపి, అర్చన గురించి ఏమన్నా తెలిసిందా? లేదు పెద్దన్న. అర్చన కనిపించకుండా పోయి అప్పుడే దాదాపు 16 గంటలైంది. పెద్దన్న, మనం ఇంకా ఆలస్యం చేస్తే ప్రమాదమేమో. ముందెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చేద్దాం. ఈ ఒక్కరోజు చూద్దాంరా, ఆ తర్వాత నువ్వన్నట్లే కంప్లైంట్ ఇద్దాం. ఏంటో పెద్దన్న, ఒకదాని తర్వాత ఇంకొకటి అన్నీ నా వల్లే జరుగుతున్నాయి. పెళ్లికి ముందు అబద్ధం చెప్పాను. ఆ తర్వాత అబద్ధాల మీద అబద్ధాలు. ఇప్పుడు నా బావమరిదికి ఇంకో అబద్ధం. అసలు నిజం వాళ్ళకి తెలిస్తే ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు. అసలు అసలు అర్చన ఎలా ఉందో, ఏం చేస్తోందో. అన్నయ్య, వదినికి ఏం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు. అసలు నిన్నటి నుంచి నువ్వేం తినలేదు. కాఫీ తీసుకురానా? వద్దమ్మా. అన్నయ్య, బయట పని అంతా అయిపోయింది. డోర్ దగ్గరే కొంచెం ప్రాబ్లం ఉంది. నువ్వు వచ్చి చూస్తే డెలివరీ ఇచ్చేయచ్చు. నీకు అసలు బుద్ధుందా? ఎప్పుడే మాట్లాడాలి తెలియదురా నీకు? ఈరోజు షెడ్యూల్ డెలివరీ లేదు. ఇలా అరే గోపి, నన్ను క్షమించరా. ఆ రోజు కోపంలో నీకు ద్రోహం చేస్తే అర్చన సుఖపడదు అన్నాను. ఆ మాట నిజమైనట్టుంది. నాకెందుకో భయంగా ఉందిరా. ఆ రోజు అలా అనటం తప్పేనని ఇప్పుడు అనిపిస్తుంది. ఏదో పిచ్చివాడిని, పిచ్చి పిచ్చిగా మాట్లాడాను. నోరు మూయరా. నోటికొచ్చినట్టు వాక్కు. అంటాలో లేవు, జరగటాలు లేవు. అదే నిజమైతే నీ మనసు బంగారం రా. నీకంతా మంచి జరుగుతుందని 1,00,000 సార్లు చెప్పావు. జరిగిందా? అంత నా కర్మరా. ఎలా జరగాలని రాసి పెట్టుంటే అలాగే జరుగుతుంది. నువ్వు అన్నా అనకపోయినా ఇది నిజం రా. రేయ్, కాలానికి రాత్రి పగులు ఉన్నట్టే అందరి జీవితాల్లో సుఖదుఖాలు ఉంటాయంటారా? మరి నీ జీవితంలో ఏంట్రా? ఎప్పుడూ దుఃఖమే. పెళ్లికి ముందు కష్టాలే, పెళ్లి తర్వాత కష్టాలే. ఇంకెప్పుడురా నువ్వు లాభపడేది, సుఖపడేది, సంతోషపడేది? ఎప్పుడు నీ సలహా ప్రకారమే నడిచేవాడిని. ఇప్పుడు నిన్నెలా ఓదార్చాలో, నీకేం సలహా ఇవ్వాలో అర్థం కావట్లేదురా. బాబా, కనీసం ఇప్పటికైనా నేను అర్చన మనసులో ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ అర్చన మాత్రం
మనసులోనే ఉందిరా. తను లేకుండా నేను బతకలేనురా. అర్చన నా కళ్ళ ముందుంటే చాలరా. అసలు అర్చన ఏడుపు వచ్చేస్తుందిరా. బావా బావా, నేను పుట్టి పుత్తెరిగిన తర్వాత ఎప్పుడూ ఎవరి దగ్గర నుంచి ఏది ఆశించలేదురా. అది కావాలి ఇది కావాలని కోరుకోలేదురా. ఎవరిని ఏమీ అడగలేదురా. నాకున్న ఒకే ఒక్క కోరిక అర్చనతో జీవితాంతం కలిసి ఉండాలి. ఇంతకుముందు అర్చన నన్ను వదిలి చాలాసార్లు దూరంగా వెళ్ళిపోయిందిరా. అప్పుడు ఒక మొండి ధైర్యం ఉండేది. ఎందుకంటే అర్చన ఎక్కడికి వెళ్ళేదో నాకు తెలుసు కాబట్టి. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, అసలు ఏమైపోయిందో అర్థం కావట్లేదు. పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తున్నాయిరా. అసలు నా మనసు నా కంట్రోల్లో ఉండట్లేదురా. తట్టుకోలేకపోతున్నారా. ఒరే బావా ఊరుకోరా, నా మాట విని ఊరుకోరా ప్లీజ్ రా. బావా, నాతో నువ్వు చాలాసార్లు చెప్పావు అర్చనకి విడాకులు ఇచ్చారా అని. కానీ అర్చన మీద నాకున్న ప్రేమ వల్ల నాకెప్పుడు ఆలోచన రాలేదురా. రే బావా, అర్చన నా ప్రాణం రా. కాదురా, కాదు, ప్రాణం కంటే ఎక్కువ రా. ఒరే బావా ఈ ఆడవకరా, అర్జున్ నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదురా, తప్పకుండా తిరిగి వస్తుందిరా, బాధపడకరా. లేదురా, నన్ను ఓదార్చడానికి నువ్వు అలా అంటున్నావు, కానీ అర్చన ఇంకా తిరిగి రాదురా, రాదు. అందరూ చెప్పడం వేరు, నేను చెప్పడం వేరురా. నా మాట నిజమవుతుంది, నన్ను నమ్ము. ఒకవేళ అర్చన ఏదైనా ఊరు వెళ్ళి ఉంటుంది, రైలు ఎక్కినా బస్సు ఎక్కినా ఆటో ఎక్కాల్సిందేగా. మా ఆటో వాళ్ళ గుర్తులు చెప్పి ఎటు వెళ్ళిందో తెలుసుకుంటా. నేను ఆ పనిలో ఉంటా, బాధపడకరా. రే, నిజంగా అర్చన తిరిగి వస్తుందంటావా? వస్తుందిరా, నా మీద నమ్మకం ఉంచు. శివన్నయ్య, నిన్న రాత్రి నుంచి అన్నయ్య ఏమీ తినలేదు. అన్నయ్య తినలేదని ఇంట్లో ఎవ్వరూ తినలేదు. నువ్వైనా కొంచెం అన్నయ్యని భోంచేయమని చెప్పన్నయ్య. అదేమిట్రా, నువ్వు తినక ఇంట్లో అందరినీ పస్తులు ఉంచుతున్నావు. ముందు అన్నం తినరా. లేదురా, తినాలనిపించట్లేదు. నువ్వు తిండి మానేస్తే అర్చన నిన్ను వెతుకుంటూ వస్తుందా? ముందెళ్ళి అన్నం తిను, అర్చన తప్పకుండా కనిపిస్తుంది. నేను ఆటో వాళ్ళందరికీ చెప్తాను, సరేనా? చెప్తుంటే అర్థం చేసుకోవేంట్రా, నాకు ఆకలిగా లేదు. అమ్మ రాణి, నువ్వింటికెళ్ళు. అన్నయ్య, ఇంటికెళ్ళమ్మా. అన్నం తిందుగాని రా అన్నయ్య. ఇంటికెళ్ళమని చెప్తున్నా, వెళ్ళు. హలో అమ్మా, నేను కవితను మాట్లాడుతున్నాను. ఏంటి కవిత ఇప్పుడు ఫోన్ చేసావు? అర్చన కనిపించకుండా పోయిన సంగతి మీకు తెలుసు కదా? తెలిసే పిచ్చిదాన్న, ఆ ప్లాన్ వేసింది నేనే కదా. ఇప్పుడిప్పుడే ప్లాన్ వర్కౌట్ అవుతుంది, నెక్స్ట్ బాంబ్ బ్లాస్ట్ అవుతుంది. ఆ సంతోషానికి మరో సంతోషం తోడయింది. మీరు ఉబ్బి తబ్బిబ్బయ్యే విషయం మరొక చెప్పనా?
ఏంటి హ్యాపీ న్యూసా? అర్చన అత్తవారిలు వదిలిపెట్టి వెళ్ళిన విషయం ఇంకా మీ వియ్యపురాలికి, అదేనమ్మా ఆ వరలక్ష్మికి ఇంకా తెలీదంట. నువ్వు చెప్పేది నిజమా కవిత? 100% నిజం. ఇక్కడి నుంచి పుట్టింటికి వెళ్ళిన అర్చన ఇక్కడి సంగతులేం చెప్పలేదు. కడసారి చూపన్నట్టు కన్నతల్లిని తోడబుట్టిన వాళ్ళని ఓసారి చూసేసి మరో మాట లేకుండా మాయమైపోయింది. ఆవిడగారి ఆచూకీ కోసం పెద్దనాన్న గోపి తెగ వెతకడం ప్రారంభించారటమ్మా. వాళ్ళు కూడా ఆ ఇంట్లో అసలు విషయం చెప్పలేదంట. ఇంత డీటెయిల్గా ఎలా చెప్పగలుగుతున్నావు? సాయంత్రం రాణిని లైన్లో పెట్టి మొత్తం విషయమంతా లాగేశానమ్మా. పాపం పిచ్చిపిల్ల పూసగుచ్చినట్టు అంతా చెప్పేసింది నాకు. అమ్మా, మరో విషయం, ఆ అర్చన చెల్లెలు అదే కావ్యకి రేపు నిశ్చితార్థమట. దానికి ఇబ్బంది రాకూడదని అర్చన అసలు విషయం దాచి త్యాగం చేసిందమ్మా. ఓహో, అందుక మంట ఇంకా రాసుకోలేదంట అని ఆలోచిస్తున్నాను. ఇప్పుడు అద్దిరిపోయే మ్యాటర్ చెప్పావు. ఇక చూడు. అవును, ఇప్పుడేం చేయబోతున్నారు? కూతురికి నిశ్చితార్థం చేసుకుంటూ కనీసం నా కబురు కూడా చేయలేదే. వియ్యపురాలిగా వీసమెత్తు విలువివ్వలేదే. అందుకే ఆ నిశ్చితార్థం జరగనివ్వను. పెద్ద కూతురు లేచిపోయిందని ప్రచారం చేస్తా. ఆ పిల్లాడింట్లో తెలిసేలా చేస్తాను. అప్పుడు అగ్నిపర్వతం బద్దలవుతుంది. రెండు కుటుంబాల మధ్య మంటలు ఆర్పకుండా చేస్తాను. మసైపోవాలి. నా పగ చల్లారాలి. వరలక్ష్మి, ఇంకా ఎంతసేపు? త్వరగా రెడీ అవ్వు, మళ్ళీ అవతల వర్జం వచ్చేస్తుంది. వచ్చేస్తున్నానండి. అయినా ఎందుకంత తొందర? మీలాగా కులాసాగా చేతులు తిప్పుకుంటూ రావడానికి కుదురుతుందా? నిశ్చితార్థానికి కావాల్సినవన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చూసుకోకుండా ఎలా? ఆటో మాదాపూర్ వెళ్ళాలి. వస్తానమ్మా, ఎక్కండి. కాస్త త్వరగా వెళ్ళు. పొద్దున్న నుంచి సర్దుతూనే ఉన్నావు కదే. నాన్న, నేను రెడీ. ప్రియా, కావ్యకి రెడీనా? రెడీ అన్నయ్య. అదిగో కారు కూడా వచ్చేసింది, త్వరగా కానివ్వండి. సరే అమ్మా, త్వరగా వచ్చాయి. ప్రియా, కావ్య రండి, కారు వచ్చేసింది. నువ్వు వెళ్ళి ముందు సామాన్లన్నీ కారులో సర్దుకో. వరలక్ష్మి, త్వరగా కానీ. తొందరగా వెళ్ళు. ప్రియా, రెడీయా? ఇదిగో వస్తున్నామన్నయ్య. అమ్మా కావ్య. అన్నయ్య, అయిపోయింది. ఇంకా ఏమిటమ్మా ఆలస్యం? త్వరగా రండి. అదిగో కారు కూడా వచ్చేసింది. పద కావ్య. రాండమ్మా, వెయిటింగ్ ఎక్కడ? పద. ప్రియా, వచ్చేసామన్నయ్య. రెడీ? ఇవాటి ఎపిసోడ్ కి హీరోయిన్ నువ్వే లేట్ చేస్తే ఎలాగమ్మా? ఒరే వినోద్, ఏంటమ్మా? ఒకసారి ట్రా. వస్తున్నా. ఇదిగో ఇవి తీసుకెళ్లి కారులో పెట్టే. ఏదో మర్చిపోయానే. అయ్యో రామా. రే వినోద్, అర్చన వాళ్ళు ఇంకా రాలేదు. ఒకసారి అల్లుడు గారికి ఫోన్ చేయి. ఏంటి వినోద్? రింగ్ అవుతుంది కానీ రెస్పాన్స్ లేదు నాన్న. హలో. బావగారు, మేమంతా రెడీ అయ్యాం, మీకోసం వెయిట్ చేస్తున్నాం. బయలుదేరారా?
బావా అది నేను అర్జెంటుగా ఒక కార్ డెలివరీ ఇవ్వాలి. ఆ పని అయిపోగానే మీతో మేము జాయిన్ అవుతాం. ముందు మీరు వెళ్ళిపోండి. అడ్రస్ ఒకసారి నాకు చెప్తారా? ఓకే, క్లియర్గా రాసుకోండి. ఆ, నంబర్ 10 భాగ్యలక్ష్మి నగర్, కూకట్పల్లి. బావగారు, డౌట్ వస్తే కూకట్పల్లి వచ్చాక ఫోన్ చేయండి. అలాగే బావా. ఓకే, ఉంటాను.